ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేద్దాం. తలల వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించండి. మా జీవితాలు దిద్దుకొనుటకు కృపనివ్వండి. హృదయ వాస్తవ స్థితి నెరుగుటకు నేర్పండి. ఎపిసోడ్స్ సహకారులు అనుగ్రహింపబడాలని ప్రార్థిస్తున్నాము, వేడుతున్నాము. కృప చూపండి. మా ప్రేక్షకులందరికీ దీవెన ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. శాంతి లేని వారికి మనశ్శాంతి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 29వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. దాలెత్ అనేటువంటి హీబ్రూ అక్షరం ఆధారంగా వ్రాయబడినటువంటి కొన్ని ప్రత్యేకమైన పదములతో కూర్చబడినటువంటి కీర్తన. 4 వచనాలు నిన్న ధ్యానించాం. మరొక 4 వచనాలు ఇవాళ ధ్యానిద్దాం. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. పుట్ ఫాల్స్ వేస్ ఫార్ ఫ్రమ్ మీ అండ్ గ్రేషియస్లీ టీచ్ మీ యువర్ లా. కపటపు నడత, ఫాల్స్ వేస్, తప్పుడు మార్గములు, వంకర మార్గములు, ద్వంద్వ మార్గములు, ఇవి దూరం చేయబడాలి. ఈ పదాల అమరిక మీరు చూస్తే దూరము చేయుము అన్నాడు, నా యొద్దకు రానియకుము అనలేదు. కపటపు మార్గములు నా యొద్దకు రానియకుము అనలేదు, నాకు దూరము చేయుము అన్నాడు. బోత్ ఆర్ రిక్వెస్ట్స్, బట్ ఇక్కడ ఏమని రాసింది చూడండి. దూరము చేయుము అంటే అది నా దగ్గరే ఉంది. దేవుణ్ణి దూరం చేయమని అడగటం ఎందుకు? నువ్వు దూరం చేసుకోవచ్చుగా. నేను చేసుకోలేకపోతున్నాను, నీవు దూరం చేయాలి. దూరము చేయుము అని ప్రార్థిస్తున్నాడంటే హీ ఈజ్ నాట్ ఏబుల్ టు డిటాచ్ దట్ కైండ్ ఆఫ్ సిన్ ఫ్రమ్ హిమ్. ఆ పాపాన్ని తన నుండి తీసేసుకోవటం తనకు చేతవట్లేదు. కారణం ప్రాచీన పాపపు స్వభావం. మానవుడు పాపాన్ని ఉత్పత్తి చేస్తాడు, ఇంకా ఏమీ చేత కాదు వాడి నుంచి. పరిశుద్ధుడైన పౌలు గారు రోమాపత్రికలో చెప్పినది అదే. నా నుండి మంచిది ఏదీ రాదు అన్నాడు. ఎస్, ఒరిజినల్ కండిషన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్. మంచిది ఏదీ రాదు, చెడ్డదే వస్తుంది. కపటపు నడత, ఫాల్స్ వేస్ అనే పదం కొంచెం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో కపటపు నడత నడిచిన వారు చాలామంది కనపడ్డారు. యాకోబు తన సొంత అన్న అయిన ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కు దొంగిలించాలనుకున్నాడు. చూడండి, జ్యేష్ఠత్వపు హక్కు దొంగిలిస్తే వచ్చేదా? దొంగిలిస్తే వచ్చేది కాదు. అలా అమ్మేసుకునే అవకాశం ఉంటే చాలామంది జ్యేష్ఠులు అమ్మేసుకుంటారు, మరొకరు కొనేసుకుంటారు. జ్యేష్ఠత్వం అనేది ఒక కుటుంబంలో పెద్దవాడుగా పుట్టడం అనేది డబల్ పోర్షన్ ఆఫ్ ద ఎసెట్స్ వాళ్ళకి ఇవ్వటానికి ఉపయోగపడటానికి ఇచ్చిందే తప్ప అదేదో గొప్పతనం కాదు.
జ్యేష్ఠుడు, ఒక ఇంటిలో 10 మంది కుమారులు ఉన్నారనుకోండి, వారిలో మొదటివాడు తండ్రితో కలిసి ఆస్తిని అభివృద్ధి చేయటంలో ఎక్కువ కృషి చేస్తాడు ఉమ్మడి కుటుంబంలో. అందుకనే 11 వాటాలు వేసి 2 వాటాలు పెద్ద కుమారుడికి ఇచ్చేవాళ్ళు. అది జ్యేష్ఠత్వపు హక్కులంటే. జ్యేష్ఠత్వపు హక్కు వల్ల వాటాల్లో ఒక వాటా అధికంగా ఆ వ్యక్తికి వెళుతుంది, ఎందుకంటే తండ్రితో సమానంగా కష్టపడ్డాడు కాబట్టి అనే ఉద్దేశంతో. అది జ్యేష్ఠత్వపు హక్కు. జ్యేష్ఠత్వపు హక్కు వల్ల ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమి ఉండవు. పరలోకం వచ్చేస్తుంది అనుకోకండి జ్యేష్ఠత్వపు హక్కు వల్ల. అది ఆ కల్చర్లో అదొక భాగంగా వచ్చింది అంతవరకు. అయితే తనకు వచ్చిన హక్కు, తనకున్న ప్రివిలేజ్ డినై చేస్తున్నాడు. చూశారు ఏశావు, ఒక్క పూట కూటి కొరకు జీవితకాలంలో దొరకాల్సిన ఆ హక్కు ఉందే, దాన్ని డినై చేస్తున్నాడు. ఇట్స్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చింది కదా జ్యేష్ఠత్వ హక్కు. మొట్టమొదటిగా పుట్టడం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని ఒక పూట కూటి కొరకు తృణీకరించావు. కనుక వేషధారి అయిన భ్రష్టుడైన వాడుగా కనిపించాడు ఏశావు బైబిల్లో. మరి అటువంటప్పుడు యాకోబు జ్యేష్ఠత్వ హక్కు పొంది ఏమన్నా గొప్పవాడయ్యాడా? ఆ హక్కు వల్ల ఏమైనా సంపాదించుకోగలిగాడా? చెప్పండి. బైబిల్ మీరు చదివి ఉంటారు కదా. జ్యేష్ఠత్వ హక్కు వచ్చేసింది కాబట్టి నాకు, నాయనా నువ్వు ఏశావును దీవించటం ఏమిటి? జ్యేష్ఠత్వ హక్కు నాకు అమ్మేశాడు, నాకు రావాల్సింది నాకు ఇవ్వు అని అడగచ్చు కదా. అలా అడగలేదే. మళ్ళా కపటంగానే ప్రవర్తించాడు, అబద్ధం ఆడాడు, మార్గాలు చెడు మార్గంలో నిండాడు, దీవెనల కోసం పరుగులెత్తాడు. పోనీ యాకోబుకు దీవెనలు వచ్చినాయా? ఏశావు దీవించిన దీవెనలు యాకోబు మీదకి వచ్చినాయా? 20 సంవత్సరాలు ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. కపటపు నడత, ఫాల్స్ వేస్, చెడు మార్గాల్లో సాధించాలనుకోవటం చాలా భయంకరమైనటువంటి పాపం. చెడు మార్గములు, వంకర మార్గములు, మోసపూరితమైన మార్గములు మన హృదయములో నుండే బయలుపెడుతూ ఉంటాయి, మన హృదయంలో నుంచి వెళుతూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళని చూశాను నేను, చాలా పెద్దవాళ్ళని చూశాను కపటంగా ప్రవర్తిస్తారు. నాకు చాలా పెద్ద ఒక ఆయన మధ్య జరిగిన ఒక సన్నివేశం చెబుతాను, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నేను ఒక విషయంలో సరిచేయబడాలని ఆ పెద్దవారు కోరారు. మంచిదే కదా, నా మేలు కోరినట్టే. నేను సరిచేయబడాలి అని కోరటం చాలా మంచి విషయం. కానీ దాన్ని చెప్పడానికి ఆయన నాకు చెప్పకుండా నాకు ఉత్తరం రాసి వేరొక ఆయనకి పంపించాడు. ఆ ఉత్తరం ఆయన చదువుకునే వీలుండేటట్టుగా పంపాడు. ఆయన నాకు పంపించకుండా అది వేరే ఆయనకు పంపించాడు. అర్థమవుతుందా? నన్ను సరిచేయాలని చేస్తున్న ప్రయత్నం మంచిది, సరిచేయుట కొరకు ఎన్నుకున్న మార్గం కపటమైనటువంటి మార్గం. చాలా విద్యాధికుడు, చాలా గొప్పవాడు, పెద్ద సేవకుడు, కానీ ఎన్నుకున్న మార్గం నన్ను సరిచేయటం చాలా మంచిది. యవనస్తుడిగా ఆయన ముందు, చిన్నవాడిగా సేవలో సరిచేయబడటం మంచిది. అయితే సరిచేయబడుట కొరకు ఎన్నుకున్న మార్గం ఉందే, అక్కడ కపటాన్ని ఉపయోగించాడు. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్దవారు కూడా పక్కదారి పట్టేస్తుంటారు. ఈ కపటం అనేది హృదయంలో జీర్ణించుకుపోయి ఉంది. ఇది మనిషి యొక్క పాపపు హృదయంలో నుండి వెలుపటికి వచ్చేటువంటి ఒక బ్యాడ్ సిన్, చాలా భయంకరమైన పాపం ఇది. ఒక బ్యాడ్ థాట్ నీలో స్టార్ట్ అయిపోతుంది. వెంటనే చెడ్డ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా నష్టం చేద్దాం, ఎలా తప్పిద్దాం, ఎలా వంకర చేద్దాం, ఎలా నాశనం చేద్దాం అండి, ఇలా చేసేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో.
ఈ కపటపు మార్గాలు తొలగిపోవాలి. ఇవి దూరం కాకపోతే నువ్వు షైన్ కాలే. నో వన్ బిలీవ్స్ యూ. ఎవడు నిన్ను నమ్మడు. మనం ఎప్పుడూ కూడాను ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. యథార్థంగా ఉన్నవాడు కపట మార్గాలకు వెళ్ళడు. యథార్థంగా ఉన్నవాడు కపటపు మార్గాలకు వెళ్ళడు. ఈ దినం మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక మాట చెబుతారు, రాతపూర్వకంగా లేనిదనుకోండి. రాతపూర్వకంగా లేనటువంటి ప్రమాణాలు వెంటనే తప్పేస్తుంటారు. ఎందుకంటే సాక్షులు లేరు అని, ఎవిడెన్స్ లేదు అని. అంటే ఎవిడెన్స్ ఉంటేనే నువ్వు సరైన మార్గంలో ప్రవర్తిస్తావా, లేకపోతే ప్రవర్తించవా? అది చాలా హీనమైనటువంటి స్థితి. కపటపు మార్గాలు దేవా నాకు దూరం చేయండి నాయన. దెలైలా సంసోను దగ్గర కపటపు ప్రేమ ఒలికించింది. దెలైలా సంసోను దగ్గర కపటపు ప్రేమ ఒలికించింది. తన తొడ మీద సంసోను పడుకోబెట్టుకుంది. లాలన చేస్తున్నట్లుగా మాట్లాడుతుంది. ఒక పక్కన ఫిలిస్తీ సర్దారులతో రేటు మాట్లాడుకుంది. వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు 1000 బంగారు నాణ్యాలు ఇస్తామన్నారు. 5 సర్దారులు, విస్తారమైన బంగారం వచ్చేస్తుంది. కాబట్టి వీడు చస్తే నాకేంటనుకుంది. కపటంగా మాట్లాడుతుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నావు కదా, మరి ప్రేమిస్తే చెప్పు, నీ బలం యొక్క రహస్యం ఎక్కడుందో. ప్రేమించినప్పుడు బలం యొక్క రహస్యం ఎందుకు? అమ్ముకోటానికి. ఆ రహస్యం అమ్ముకోటానికి. కపటం, హృదయంలో కపటం పెట్టుకుంది దెలీలా. ఈ రోజున చాలామంది హృదయంలో కపటం పెట్టుకొని ప్రవర్తిస్తారు. సోదరుడా, సోదరి, ట్రాప్ చేస్తారు కొంతమంది, బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. ఇవన్నీ కూడా కపటపు మార్గాలే. తిన్నగా మాట్లాడరు, లిటిగేషన్తో మాట్లాడుతుంటారు. కపట మార్గాలు. కొన్ని సందర్భాల్లో మన మాటనే మన మీద సాక్ష్యంగా తిప్పే ప్రయత్నం చేస్తారు. కపట మార్గాలు. అలాగే ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును ముద్దు పెట్టుకుని అప్పగించాడు. కపటం, కపటము. వెనకాలేమో వాళ్ళని తీసుకొచ్చాడు. రాను వారిని, శాస్త్రుల పరిచర్యుల యొక్క బంట్రోతులను తీసుకొచ్చాడు. పైకొచ్చి ప్రేమగా ముద్దు పెట్టాడు. గమనించండి, ప్రేమగా ముద్దు పెట్టాడు. ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర అన్ని సువార్తల్లో రాసి ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఎవరైనా ఎన్నడైనా 3.5 సంవత్సరాల్లో ఆయన ముద్దు పెట్టుకున్నట్టుగా రాసుందా? అంత ప్రేమించాడా? ప్రేమకు సూచన కదా ముద్దు పెట్టుట. మరి అటువంటి ముద్దు చేత కపటంగా ప్రవర్తించి యేసుక్రీస్తు ప్రభు ఈయనే అని చెప్పి ధృవీకరించాడు వాళ్ళకి. అర్థమవుతోందా? కపటము, కపటము. దావీదు భక్తుడు రాజుగా ఉన్న కాలమున, వసంతకాలాన మిద్దె ఎక్కి సాయంకాలం పూట భోంచేసి తిరిగి లేచిన తర్వాత, ఎవరైనా రాజు స్థాయిలో ఉన్నవాడు ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే పట్టపగలు తిని పడుకోవచ్చా? శుభ్రంగా మధ్యాహ్నం గట్టిగా భోంచేసినట్టున్నాడు, నిద్రపోయాడు, మిద్దె మీద లేచి తిరుగుతున్నాడు. సాయంకాలం పూట బెత్షెబాను చూచాడు స్నానాల గదిలో. ఆమెను మోహించి రప్పించాడు. ఆమె గర్భవతి అయింది. భర్త యుద్ధంలో ఉన్నాడు, భార్య ఇంటి దగ్గర గర్భవతి అయింది. దావీదు ద్వారా ఈ పాపం జరిగింది. ఆవిడ కబురు చేసింది ఇట్లా జరిగిందని. ఊరియాను పిలిపించాడు. ఊరియా నమ్మకమైనటువంటి వాడు, నీతిమంతుడు. ఇంటికి పొమ్మన్నాడు. దావీదు ఊరియాని ఇంటికి వెళ్ళమన్నాడు.
పీరియడ్స్ మిస్ అయిన తర్వాత 1 మంత్కి తెలిసిపోతుంది కదా స్త్రీలకు. కాబట్టి పీరియడ్ మిస్ అయింది కాబట్టి వీడిని ఇంటికి పంపించేస్తే అతని మీదకు దోసేయచ్చు అన్నట్టుగా చూశాడు, కపటంగా ఆలోచించాడు. ఊరియా ఇంటికి పోకుండా రాజమందిరంలోనే అక్కడ పనుల మధ్యలో పడుకుని, అక్కడ యుద్ధం జరుగుతుంటే నా తోటివారు యుద్ధం చేస్తుంటే నన్ను ఇంటికి వెళ్ళమంటావు, ఇది భార్య దగ్గర ఉండటానికి సమయమా? లేదు, నేను యుద్ధానికి వెళ్తానన్నాడు. దావీదు ప్రయత్నం ఫలించల. అప్పుడు యోవాబుకి ఒక ఉత్తరం రాసిచ్చి, ఊరియా చేతికే ఊరియా మరణ శాసనం రాసిచ్చి ఇతనిని యుద్ధంలో మొదటి లైన్లో పెట్టమని రాశాడు. ఆ మరణ శాసనం ఒకవేళ చదివి ఉంటే ఏమయ్యేది? దావీదు రాసిన మరణ శాసనం ఊరియా చదవడని అతని నమ్మకత్వాన్ని తెలిసిన దావీదు ఆ యొక్క వ్యక్తికి అతన్ని మరణ శాసనం ఇచ్చి పంపాడు. యోవాబు అది తీసుకొని చదివి కామ్గా అతన్ని మొదటి లైన్లో పెట్టాడు, తర్వాత కబురు చేశాడు. కపటము అంటే ఇదే. కొంతమంది కొన్ని పనులు ప్లాన్ చేసి మరి జరిపిస్తుంటారు, కుట్రపూరితంగా జరిపించేస్తూ ఉంటారు. కొన్ని మాటలు కుట్రపూరితంగా చేసేస్తూ ఉంటారు. ముందు నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను నీ వెనకాల వచ్చి దీన్ని సపోర్ట్ చేసేస్తాను. కపటం. కలిసి రావచ్చుగా, ఇద్దరు కలిసి వచ్చే చెప్పచ్చు కదా. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. అననీయ సప్పేరలు కపటముగా ప్రవర్తించారు. మొదట భర్త వచ్చాడు, ఇంతే అన్నాడు, తర్వాత భార్య వచ్చింది, అంతే అంది. కపటం, మోసం. కపట సహోదరుల చేత మేము మోసపోతేమి అన్నారు అపోస్తలులు. కపట సహోదరులు పైకి మనవారి వలే ఉంటారు, కానీ అటేపు శత్రువులతో చేరిపోయి ఉంటారు. అప్పటికే మన శిబిరంలో ఉంటారు, అటు వ్యక్తులను అమ్ముడు పోయి ఉంటారు. కపటం ఎక్కడికక్కడే కపటం ఎక్కువైపోయింది. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, అన్నింట, సంఘాల్లో, సమాజంలో చిన్న బిడ్డ మొదలుకొని కపటముగా ప్రవర్తించడం నేర్చుకుంటున్నాడు. ఇది దూరం చేయబడాలి. ఇది భయంకరమైన నష్టాన్ని తీసుకొచ్చేటువంటి పాపం. కార్యం సాధించుకోవటానికి కపటంగా చేస్తూ ఉంటారు. కొందరైతే మంచి గిఫ్ట్లు తీసుకొస్తారు. అంతరంగంలో వేరే పని ఉంటుంది, పైకి మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కార్యాన్ని సాధించుకున్నాక మొహం చూపించడం మళ్ళీ ఇదొక రకం. కనుక కపటం మీద ఎంతైనా మాట్లాడచ్చు. కపట మార్గము విశ్వాసికి కూడదు, విశ్వాసికి కూడదు. యాకోబు కపటముగా ప్రవర్తించినందున నష్టపోయాడు తప్ప ఏమీ సాధించలేకపోయాడు. యథార్థత లేని వారు ఈ కపట మార్గాల్లో కొనసాగుతారు. యథార్థంగా ఉన్నవారు కపటము లేని వారుగా జీవిస్తారు. నీ ఉపదేశమును నాకు దయచేయుము. గ్రేషియస్లీ టీచ్ మీ యువర్ లా. నాకు ఉపదేశమును దయచేయుము అన్నాడు. ఆల్రెడీ దేవుని ధర్మశాస్త్రం ఇవ్వబడింది, దయచేసి గుర్తెరగండి. ఇక్కడ నీ యొక్క లా, నీ ధర్మశాస్త్రాన్ని నీ యొక్క ఉపదేశంగా నాకు ఇవ్వు అంటున్నాడు. ధర్మశాస్త్రములో ఉన్న ఉపదేశము నాకు గ్రహింపునకిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. గ్రేషియస్లీ టీచ్ మీ యువర్ లా. నీ యొక్క లా, నీ న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, నీ శాసనాలు, నీ యొక్క ఉపదేశాలు నాకు దయచేయి నాయన. నా గ్రహింపులోకి రావాలి. వాక్యము గ్రహింపులోకి రాకపోతే వాక్యం అపార్థం చేసుకుంటాం మనం. వాక్యాన్ని గ్రహించకపోతే వాక్యాన్ని అపార్థం చేసుకుని అపవాది చేతికి చిక్కిపోతుంటాం. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువుని దేవునిగా నమ్మనని చెప్పాడు.
నేను అడిగాను, ఎందుకు నువ్వు అలా చెబుతున్నావు అంటే, మీ బైబిల్లో రాసుంది అందుకే చెప్పాను అన్నాడు. అదేమిటయ్యా, ప్రభువుని నమ్మితే పరలోకానికి వెళ్తాం కదా అంటే, ప్రభువాని నన్ను పిలిచిన వాడు పరలోకానికి వెళ్ళడని ఆయనే స్వయంగా చెప్పాడు అన్నాడు అని వాక్యాన్ని చూపించాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ తండ్రి చిత్తం ప్రకారమే చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అనే వచనం తీసి ఆయనే చెబుతున్నాడు కదండి. ప్రభువా ప్రభువా అని నన్ను అంటే వాడు పరలోకానికి వెళ్ళడు అని ఆయనే చెప్పుకున్నాడు కదా అన్నాడు. అక్కడ ఆయన చెప్పింది అది కాదు, ఆయన అనుకున్నది కాదు, అక్కడ ఆ సోదరుడు అనుకున్నది కాదు చెప్పింది. దేవుని చిత్తము చేయకుండా అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా నోటితోటి ప్రభువా ప్రభువా అని పిలుస్తూ హృదయములో దేవుని కలిగి ఉండకుండా కేవలము నోటితోనే ప్రభువా అని పిలిస్తే పరలోకానికి వెళ్ళడని అక్కడ ప్రభువు చెప్పాడు. అక్షరాన్ని అలా తిప్పుకున్నాడు ఆయన. కనుక అతనికి ఉపదేశము అతను గ్రహింపులోకి వెళ్ళలేదు. అక్షరం చూశాడు కానీ దాని యందున్న దైవ ఉపదేశం అతని హృదయాన్ని తాకలేదు. అందుకే అతడు ఫెయిల్ అయిపోయాడు, యేసుని నమ్మలేదు. కనుక దేవుని యొక్క వాక్యం అక్షరంగా ఉన్న వాక్యంలో ఆయన ఉపదేశము దాగి ఉన్నది. ఆయన నీతి న్యాయములు ప్రత్యక్షత అయి ఉన్నాయి. వాటిని మనం గ్రహించకపోతే మన జీవితంలో మనం నిలబడలేము, మన జీవితంలో మనం నిలబడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉపదేశం కావాలని కోరుకుందాము. దయచేయుము అన్న పదం ఇంగ్లీష్ బైబిల్లో టీచ్ మీ అని రాశాడు. టీచ్ మీ అంటే ఏంటి అర్థం? దేవా నాకు నేర్పించు, నాకు బోధించు అని. ఉపదేశం ఖచ్చితంగా సరివైన విధానంలో బోధించబడినప్పుడు అది బాగా అర్థం అవుతుంది. ఒక ఉపదేశం దేవుని నుండి వచ్చిందనుకోండి, ఆ ఆదేశం ఆ సందేశం బాగా అర్థమవుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదునొద్ద మాట ఇచ్చి వచ్చారు, ఆ బాలుడు కనిపిస్తే మేము తిరిగి వచ్చి చెబుతామని. వారికి ఆ రాత్రి దేవుడు ఒక ఉపదేశం పంపాడు. ఆ ఉపదేశం అర్థమైంది వాళ్ళకి. ఈ మార్గాన మళ్ళా తిరిగి మనం వెళ్ళకూడదు, మనం మాట ఇచ్చాం వెనక్కి వస్తాను అని చెప్పి అన్నాం. అతడు కూడా మనం వెనక్కి రమ్మని కపటంగా అడిగాడు. కానీ మనం వెనక్కి వెళ్ళటం వల్ల మనకి ప్రమాదం, ప్రభువుకు ప్రమాదం. అది ఎరిగారు. ఆ ఉపదేశం వాళ్ళలో నాటుకొని వేరే మార్గాన్ని చక్కగా వెళ్ళిపోయారు. హేరోదు కూడా కపటంగానే మాట్లాడాడు కదా. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అట్లాంటివి. వేరే ఒక మార్గాన వెళ్ళమనే ఉపదేశం వచ్చింది. అలాగే యాకోబును తరుముతున్నాడు లాబాను పట్టుకొని గద్దించాలని. కానీ ఆ రాత్రి ఇంకా రేపటి ఉదయం యాకోబును పట్టుకుంటాడు లాబాను అని అనగా, లాబానుకు దర్శనంలో దేవుడు ప్రత్యక్షమై ఒక ఉపదేశం చేశాడు. యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడబాకు, నోరు మూయమన్నాడు. అంతే. లాబాను చెప్పాడు, అయ్యా నీ దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, ఉపదేశం ఇచ్చాడు, నేను మౌనం అయిపోతున్నాను. కనుక దైవ ఉపదేశం మార్పు తీసుకొస్తుంది. అది బోధించబడాలి, అది నేర్పించబడాలి, అది వివరించబడాలి. అర్థమవుతుందా? కనుక వాక్యము వివరించకుండా అర్థం కాదు. కందాకే రాణి క్రింద మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు రథంలో. ఫిలిప్పుతో దేవుని ఆత్మ చెబుతున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళి ఆయన కలుసుకోమని. నువ్వేం చదువుతున్నావు అయ్యా అన్నాడు. అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం చదువుతున్నాడు, చరిత్ర గ్రంథం చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. కానీ అర్థం కావట్లా. నువ్వు చదివింది గ్రహించావా అన్నాడు. ఎవరైనా నాకు వివరించకపోతే, బోధించకపోతే నేను ఎలా గ్రహిస్తాను అన్నాడు. నేను ఎలా గ్రహిస్తాను?
అప్పుడు యేసుక్రీస్తుని గురించి వివరించాడు ఫిలిప్. వెంటనే నపుంసకుడు అంగీకరించాడు. ఉపదేశం కనుక బైబిల్ అందరి చేతుల్లో ఉంటుంది, కానీ అందరికి ఉపదేశం తెలియదు. దేవుడు బోధించాలి, దేవుడు బోధించాలి. కనుక పరిశుద్ధ లేఖనాలను మనం అర్థం చేసుకోవటం అత్యవసరం. గ్రేషియస్లీ టీచ్ మీ ద లా. గ్రేషియస్లీ అనే పదం మనం చూస్తే ఇక్కడ అది దయచేసి అనే పదం. ఇక్కడ ట్రాన్స్లేషన్లో గ్రేషియస్లీ టీచ్ మీ యువర్ లా అన్నప్పుడు నీ ఉపదేశము నాకు దయచేయము అని అన్నాడు. దయచేసి నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నాకు దయతో బోధించు అని అడుగుతున్నాడు. ఇక్కడ దయచేయము అనగానే మనం నా చేతికి ఇవ్వు అని అన్నట్టుగా అనుకుంటాం. అది కాదు ఇక్కడ అర్థం. దేవా, నీవు దయ చూపించి నాకు బోధ చేయి దేవా. నీ దయ కనపడాలి. ఆ బోధలో నా పట్ల దయ కలిగి ఉండయ్యా. నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను విడవద్దు, నాకు బోధిస్తూనే ఉండయ్యా అని అర్థం. మానవ హృదయం ఒక్క రోజులో సంస్కరించబడేది కాదు, కానీ ఒక్క దినంలో మార్చబడే అవకాశం ఉంది. కనుక నిర్ణయం తీసుకోవటానికి మార్పు కోసం సమయం అక్కర్లేదు. దాన్ని అభ్యాసం చేయటానికి, రుజువు అవటానికే సమయం తప్ప నిర్ణయం తీసుకోవడానికి సమయం ఎందుకు? కనుక పాపమును గురించి విసర్జన కొరకైన నిర్ణయం తీసుకోండి. అది ఎక్కడ దొరుకుతుంది? కపటపు మార్గములు దూరం కావాలి అని అంటే ఉపదేశము నీకు బోధించగా అర్థం కావాలి. సోదరుడా, సోదరి, ప్రభు యొక్క వాక్యం మనకు చెబుతోంది అదే. మన మార్గాలు సరికావాలి అని అంటే దేవుని యొక్క వాక్యం తప్ప మరొక మార్గము మనకు లేనే లేదు. దైవ మార్గాలు తప్ప మనలను పాపపు మార్గము నుండి బయటకు తెచ్చేవి లేవు. పరిశుద్ధ వాక్యము తప్ప మనలను పాపము నుండి వెలుపటికి తెచ్చేవి లేవు. కనుక ఆయన ధర్మశాస్త్రములో దేవుడు చెప్పిన అద్భుతమైన విషయాలు మన జీవితాన్ని కపట మార్గం నుండి పక్కకు నడిపిస్తాయి. కపటము మనకు దూరం కావాలి. విశ్వాసి కపటం ప్రదర్శిస్తే వాడు విశ్వాసి కాదు, విశ్వాసి కాదు. కొందరు వస్తుంటారు, కొన్ని పనులు చెప్పేటప్పుడు కొంత సమాచారం దాచి చెప్తారు. డిస్ప్యూటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు భర్త తన తప్పులు చెప్పడు, భార్య తప్పులని చెప్తాడు. భార్య తన తప్పులు చెప్పదు, భర్త తప్పులని చెబుతుంది. అందుకనే ఇద్దరితో మాట్లాడిన తర్వాత కానీ వాళ్ళిద్దరికీ సలహా ఇవ్వకూడదు. కాబట్టి వారి జీవితాల్లో కపటము తొలగిపోవాలి, అప్పుడే వారు ఐక్యం అవుతారు. అలాగన ప్రతి రిలేషన్షిప్లో కూడాను ట్రాన్స్పరెన్సీ లేకపోతే అవి నిలబడవు. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం వింటున్న మన జీవితాల్లో కపటము దూరమగును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వాక్యము విన్న బిడ్డలను దీవించి నన్ను మమ్ములను కపట మార్గము నుండి విడిపించుమని యేసు నామమును వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.